అరే మామ నాకు ఒకటి అర్థమైతే లేదు. ఆ సునీల్ గారు ఎట్లా చేసిండ్రా? మన క్లాస్ ప్రకాష్ గారు ఏమైనా ఏమోరా నాకు అర్థమైతే లేదు. వాళ్ళ కూడా వాళ్ళకే. ఈ గొడవలన్నీ పక్కన పెడితే మాత్రం స్పోర్ట్స్ అయితే మస్తు అయిందా? అవునా మామ, ఏదో ఫోటో కిరాక్ తీసింది మామ. అవును, వాడు ఫోటోస్ అప్లోడ్ చేస్తాను కదా, చూద్దాం. ఈ టైంలో వచ్చిందా? చూసి వస్తాను నాకు. అప్పుడే వచ్చేసానంట్రా. వెళ్ళిన పని అయిపోయింది, వచ్చేసా. ఏంట్రా మధ్యాహ్నం కాలేజ్ నుంచి ఎక్కడికి వెళ్ళావు? ఏం లేదా, మా ఫాదర్ వచ్చారు, చూడడానికి వెళ్ళాను. అదే ఈరోజు కాలేజీలో ఏమైంది తెలుసా? ఏమైంది? మన క్లాస్ ప్రకాష్ గారు సునీల్ అంటే ఓడిపోయాడు. అబ్బా ఎవడొచ్చిందా బాబు? వస్తున్నా. అరే సిద్ధు, నీ కొరియరా? ఎక్కడ వచ్చేసి సిద్ధు కొరియర్. ఏంట్రా అది? టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి కొరియర్ రా. నిన్న కాల్ వచ్చింది కదా, ఏదో వస్తుందని అదే అనుకుంటా. ఏంట్రా అది? ఏంటది? బటన్ ఉండే స్టాక్ అనేది ఉంది ఇక్కడ. హలో, అరే నాకు భయం వేస్తుందిరా. సిద్ధు, రే డాక్టర్ కాల్ చేశారా? సిద్ధు, హలో డాక్టర్. డాక్టర్ సిద్ధు, సిద్ధు, రే సిద్ధు, డాక్టర్ చూడండి డాక్టర్. రే సిద్ధు, 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 రే సిద్ధు, సిద్ధు ఎవరా? సిద్ధు, సిద్ధు, రే సిద్ధు. ఓ షిట్. అరే సిద్ధు, పోలీస్ కేసు అవుతుంది. సిద్ధు, రే సిద్ధు ఎవరా? సిద్ధు, రే సిద్ధు, పోలీస్ देंगे तुझे जाने तुझे देंगे नहीं. हेलो, ये 2 मिनट्स का कर ఉంటాను. యా అది 1 మినిట్. ఏడి నేనే మీకు కాల్ చేస్తున్నాను, డాక్టర్ చంద్రశేఖర్. పైన సిద్ధు అనేవాడు చనిపోయారు. ఏమైనా ఫర్దర్ అసిస్టెన్స్ ఉంటే నాకు కాల్ చేయండి. సిద్ధు, అరే సిద్ధు, అరే సిద్ధు, మీరు కొంచెం పక్కన ఏమైందంటాం చూద్దాం. శ్యామ్, నువ్వు వీళ్ళిద్దరిని బయటకు తీసుకొని ఏమైందో అనుకో. మీరు బయటకు అసలు ఏం జరిగింది? సిద్ధు ఎలా చనిపోయాడు? సిద్ధు ఎలా చనిపోయాడు? మేము డైలీ కాలేజ్ నుంచి ఎలా వస్తామో అలాగే ఈరోజు నేను సిద్ధు ఇంటికి వచ్చాను. ఒక్క నిమిషం, నువ్వు సిద్ధు కాలేజ్ నుంచి వచ్చాను, మరి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇవాళ మేము హాఫ్ డే నేను మా ఫాదర్ని కలవడానికి వెళ్ళాను. ఓకే, తర్వాత నేను కూర్చొని రిలాక్స్ అవుతుండగా అప్పుడే ఒక కొరియర్ వచ్చింది. ఓకే, ఆ కొరియర్లో ఒక గిఫ్ట్ ప్యాక్ ఉండేది. ఆ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేయగానే ఒక ఫోన్ లైన్ థింగ్ ఉండే. అది రింగ్ అవ్వగానే సిద్ధు షో దగ్గర పెట్టుకోగానే కింద పడిపోయాడు. ఓకే, అప్పుడే చనిపోయాడు సిద్ధు.
శ్యామ్ బాడీ పైన అయితే ఏం బ్లడ్ మార్క్స్ లేవు. ఒకసారి ఫారెన్సిక్ ల్యాబ్కి తీసుకెళ్దాం బాడీ. ఇట్స్ ఓకే. ఓకే, బాడీని ఇప్పుడు ఫారెన్సిక్ ల్యాబ్ పంపిస్తున్నాము. మీకు కొన్ని ఫార్మాలిటీస్ ఫిల్అప్ చేసేవి ఉంటాయి, అవి ఫిల్అప్ చేయండి. మీకు ఫర్దర్ అసిస్టెన్స్ కోసం మేము కాల్ చేస్తాం. హలో ఫోరెన్సిక్ ల్యాబ్, బాడీ కనేసి బయలుదేరింది. ఇంకో 10 minutes లో అక్కడ ఉంటుంది. ఓకే అసలు ఎలా చనిపోయాడో దాన్ని అక్కడ బ్లడ్ మార్క్స్ కూడా ఏమి లేవు. చూడాలి. వచ్చాను ఇప్పుడు వాళ్ళు వస్తారు. ఎవరు సార్ కొరియర్ సార్. ఎక్కడి నుంచి? టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి సార్. ఎవరికి? సిద్ధు సార్. సిఐడి ఐడి కార్డు. సిద్ధు చనిపోయాడు. అయ్యా సార్ 2 hours బ్యాకే కదా మీకు టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి కొరియర్ వచ్చింది. మళ్ళీ కొరియర్ ఏంటి? ఏమో సార్, నేను ఇప్పుడే వస్తున్నాను సార్. యాక్చువల్ నేను ఇక్కడికి వస్తున్నా, ఒక అతను రాంగ్ రూట్ చెప్పాడు. సో అక్కడికి వెళ్ళాక అయితే వాడు నకిలీ కొరియర్ అన్నమాట. అయితే అంతా ప్లాన్ ప్రకారం జరిగింది. సరే, నువ్వు వెళ్ళి ఇప్పుడు అర్థమవుతుంది ఏమైంది. అయితే అంతా నకిలీ కొరియర్ వల్ల జరిగింది అనమాట. అవును. అయితే ఇప్పుడు మనం ఆ నకిలీ కొరియర్ అని ట్రేస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళి డిస్కస్ చేద్దాం. ఓకే శ్యామ్, అన్ని ఎవిడెన్సెస్ అన్ని వచ్చినట్టున్నాయి, ఒకసారి చెక్ చేయండి. సిద్ధు చనిపోయినప్పుడు మనకు తెలియదు. శ్యామ్, దాన్ని బాగా చెక్ చేసి. ఓకే ఒకసారి అందరూ చెక్ చేయాలి. ఓకే శ్యామ్, మనం ఫస్ట్ ఆ కొరియర్ బాయ్ని ట్రేస్ చేయాలి. ఓకే సో నువ్వు ఫస్ట్ సిద్ధు వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ కి కాంటాక్ట్ చేసి ఎవరైతే కొరియర్ బాయ్ని చూసారో వెంటనే ఇక్కడ ఉండమని చెప్పు. హలో సిఐడి నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఆ కొరియర్ బాయ్ చూసింది ఎవరు? ఓకే, సో మీరు ఇప్పుడు ఇమీడియట్ సిఐడి బ్యూరోలో ఉన్నారు. ఓకేనా? శ్యామ్, మనం సన్నీ రాగానే సోనుతో కొరియర్ బాయ్ స్కెచ్ చేపిస్తాం. ఓకే సన్నీ దా కూర్చో. సరే, నువ్వు మాకు కొరియర్ బాయ్ స్కెచ్ చేయడం చేస్తాను. ఓకే హలో సార్. హాయ్ సోను, దా కూర్చో. నువ్వు నాకు ఒక అతన్ని స్కెచ్ చేసేయాలి. సన్నీ ఇతను సోను ఇతనికి కొరియర్ బాయ్ ఎలా ఉంటాడో ఎక్స్ప్లెయిన్ చేయి. అతని ఫేస్ ఎలా ఉంటాడు? గోల్ షేప్స్ అతని కళ్ళు చిన్నగా చెవులు చిన్నగా ఉంటాయి. వెంట్రుకలు కొద్దిగా కొంచెం బ్రాడ్గా ఉంటుంది. బియర్డ్
థ్యాంక్ యూ సోను, థ్యాంక్ యూ సనీ. యూ కెన్ లీవ్ నౌ. ఆశా, ఇదిగో స్కెచ్. ఇది కాపీ తీసి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో పంపి ఇతని గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా మనకు కాల్ చేయి. హలో, నేను సిఐడి నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక 5 minutes మీకు ఒక స్కెచ్ వస్తుంది. దాని గురించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మాకు కాల్ బ్యాక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.